హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్. సో సద్గురు రచించిన ఇన్నర్ ఇంజనీరింగ్ బుక్లో మనము నేను స్లో కోల్పోయిన వేళ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది పార్ట్ 6 అనమాట. ఆల్రెడీ మనం 5 పార్ట్లు అయితే 5 వీడియోస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనం దీన్ని ఫినిష్ అయితే చేద్దాము. సో స్టార్ట్ చేద్దాం. ఆ క్షణం వరకు నేను నా వివేకానికి, తర్కానికి లొంగని ప్రతి విషయాన్ని తిరస్కరిస్తూ వచ్చాను. క్రమంగా జీవితమే పరమోత్తమైన ప్రజ్ఞ అని నేను గ్రహించాను. మానవ మీద కేవలం బ్రతకడానికి కావలసిన చాతుర్యం మాత్రమే, కానీ నిజమైన మీద కేవలం జీవితానికి మూలమైనదేను మరేది కాదు. దేవుడే ప్రేమ అని, దేవుడే కరుణ అని ప్రపంచానికి బోధించబడింది. మీరు సృష్టి పట్ల దృష్టి పెడితే దేవుడు కావచ్చు, లేదా సృష్టికి మూలమైనది మరేదైనా కావచ్చు. అది మీరు గ్రహించగలిగిన వాటన్నిటి కంటే ఉత్కృష్టమైన మేధ కలిగి ఉందని గ్రహిస్తారు. మనలో ప్రతి క్షణం ప్రవహించే సర్వశక్తివంతమైన ఈ జ్ఞానాన్ని అందుకోకుండా మనం మన తర్కమైన బుద్ధిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాం. అది కొన్ని సందర్భాలలో ఉపయోగకరమైనప్పటికీ దాని శక్తి పరిమితమైనది. నేను ఇతరుల భావవేశాలకి చాలా ఎక్కువగా ప్రతిస్పందించేవాడిని. ఒకసారి నాకే మాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి వీధిలో బాధపడుతూ ఎదురైతే అతన్ని చూసినంత మాత్రాన నాకు కన్నీళ్ళు వస్తుండేవి. ఏ కారణం లేకుండా నేను ఆనంద పారవస్యంలో మునిగిపోగలిగినప్పుడు ఇక్కడ మనుషులు ఇంతటి వేదన అభరితమైన పరిస్థితిలో ఉండడం అనేది నాకు నమ్మశక్యమయ్యేది కాదు. నాలో జరుగుతున్న మార్పు ఆధ్యాత్మికత అని తెలియడానికి కొంత సమయం పట్టింది. పవిత్రమైన సంప్రదాయాలు, వేదాలు ఉదాత్తంగా వర్ణించిన సర్వోన్నతమైన అనుభూతి ఏదైతే ఉందో అది నేను అనుభవిస్తున్నానని నెమ్మదిగా అవగాహన చేసుకున్నాను. నిజానికి ఒక మనిషి అనుభవించగల అందమైన అనుభవం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. క్షణము నా శరీరంలోని ప్రతి జీవకణము చెప్పరాని ఆనంద అనుభూతులతో విస్ఫుటిస్తున్నది. పిల్లలు ఏ కారణం లేకుండా ఆనందంగా ఉండగలరని అందరూ బాల్యం గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ మనుషులు పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ స్థితిని అనుభవించే అవకాశం ఉందన్న విషయం కళ్ళారా చూస్తున్నాను. అది అందరికీ సాధ్యమే. ఎందుకంటే మనం ఏది అనుభవిస్తున్నా ఆ అనుభూతి మన లోపల నుండే కలగవలసినదే. నా భౌతిక రూపంలో వస్తున్న మార్పులన్నీ నా లోపల జరుగుతున్న మార్పులకి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నవేనని అర్థం చేసుకోగలిగాను. నేను నా 12వ ఏట నుండి ఇప్పటి వరకు కొన్ని ప్రాథమికమైన ఆసనాలు వేస్తూ వచ్చాను. సుమారుగా ఈ 13 సంవత్సరాలు చేసిన సాధన సఫలీకృతమైంది. శరీరాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే ఉన్నతమైన ప్రయోజనానికి అనువుగా తీర్చిదిద్దే మార్గం యోగా. మానవ శరీరం ఒక రక్త మాంసం ఖండంగాను పనిచేయగలదు. ఈ సృష్టికే మూలకందంగాను పనిచేయగలదు. మనిషి దైవంగా పరిణామం చెందాలంటే దానికి ఒక విశేషమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మన వెన్నుముక కేవలం ఒక అస్తవస్తమైన వెన్నుముకల గూడు కాదు. అది సమస్త విశ్వానికి ఒక అక్షం వంటిది. మీరు మీ వ్యవస్థని ఎలా పునర్నిర్మించుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అది నా విషయానికి వస్తే భౌతిక తీవ్రత ఉన్న వ్యక్తి నుండి అసలు శరీరం అన్నదే లేదన్నట్టుగా నడుచుకునే స్థాయికి పరిణామం చెందాను. నా శరీరం ఇప్పుడు విశ్రాంత స్థితిలో ఉంది. ఇదివరకు ఆ తీవ్రత అంతా శరీరంలో పేరుకుని ఉండేది. అది ఎంతగా ఉండేదంటే నేను గదిలో ప్రవేశిస్తూనే అక్కడ ఉన్న వారందరికీ నేను ఒక కారుణ్యముడుకుడై ఉన్నట్లు తెలిసిపోయేది. అయితే ఇప్పుడు నా శరీరాన్ని ఇదివరకులాగా కాకుండా భిన్నంగా నిర్వహించుకోవడం నేర్చుకున్నాను. నేను అనుభూతి చెందినదే నిజమైన యోగా అని అప్పుడే నాకు అర్థమైంది. ఈ అస్తిత్వంతో మమేకమయ్యగల అనుభూతి, సమస్త జీవంతో ఒకటి కాగల అనుభూతి, ఈ అనంత తత్వాన్ని అనుభూతి చెందడమే యోగా అని అర్థం చేసుకున్నాను. నేను నిత్యం సాధన చేసే ఆసనాలు, యోగాకి సంబంధించిన కొన్ని భంగిమలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే అనుకునేవాడిని. కానీ చాముండి కొండ మీద నా అనుభవం తర్వాత నేను సాధన చేస్తున్నదంతా ఈ భౌతిక పరిమితులకి అతీతమైన పరిణామాన్ని అందుకునే ప్రక్రియ అని అర్థం చేసుకున్నాను.
అందుకే నేను అందరికీ చెబుతుంటాను, మీరు పొరపాటును తెలియకనో వేరే లక్ష్యాలను ఆశించే యోగ సాధన చేయడం ప్రారంభించినప్పటికీ అది పనిచేస్తుందని. ప్రతి వ్యక్తిలోనూ పరిమితుల్ని భరించలేని ఒక లక్షణం ఉంటుంది. అది ఎప్పుడు హద్దులన్నిటినీ దాటాలని కోరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే పై స్థితికి చేరాలని కోరుకుంటుంది మానవ నైజం. మనం ఎంత సాధించినా అంతకంటే ఎక్కువ సాధించాలని కోరుకుంటాం. ఈ కోరిక అందరిలోనూ ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనం కోరుకునేది మరింత కాదు, ఉన్నదంతా అని అర్థమవుతుంది. మనందరం అనంత తత్వంతో ఏకమవ్వాలని కోరుకుంటాం. ఉన్న సమస్యల మనం దీన్ని వాయిదా పద్ధతిలో కోరుకుంటున్నాం. ఉదాహరణకి, మీరు 5 అడుగులు పొడవు 5 అడుగుల వెడల్పు ఉన్న గదిలో బంధించబడ్డారని ఊహించుకోండి. అదెంత సుఖంగా ఉన్నా అందులోంచి బయటపడడానికి మీరు ప్రయత్నిస్తారు. మరుసటి రోజు మిమ్మల్ని ఈ గదిలోంచి విడుదల చేసి 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు ఉన్న గదిలో బంధిస్తే కొద్దిసేపు అది బాగుందని అనిపించిన దాంట్లోంచి కూడా బయటపడాలని కోరిక మీలో బయలుదేరుతుంది. మీరు ఎంత విశాలమైన ప్రదేశంలో ఉన్నా ఒకసారి దాని హద్దులు తెలిస్తే దానిని మీరాలని కోరిక సహజంగానే మొదలవుతుంది. తూర్పు దేశాలలోని సాంస్కృతికంగా ఈ కోరికను మానవ ప్రయత్నాలన్నింటిలోనూ ఉదాత్తమైన లక్ష్యంగా గుర్తించారు. ముక్తి లేదా మోక్ష కాంక్షని ప్రతి మనిషిలోని సహజమైన కోరికగా, అంతిమ లక్ష్యంగా మనం చూడవచ్చు. అదేమిటో మనకు తెలియదు కాబట్టి దాన్ని అంచెలంచెలుగా అందుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అధికారాన్ని, సంపదను, ప్రేమను, జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ద్వారానో లేదా తీరిక సమయాల్లో వినోదానికి బజార్లో చేసే షాపింగ్ ద్వారానో ఆ గమ్యాన్ని చేరాలని చూస్తాం. మనిషి కోరిక ప్రత్యేకించి ఒక దానికోసం కాదని, అది పరిమితులు లేని స్థాయికి విస్తరించాలని కాంక్ష అనే అవగాహన చేసుకున్న క్షణంలో నాలో ఒక విధమైన స్పష్టత వచ్చింది. అది అందరికీ సాధ్యమే అని తెలిసిన తర్వాత సహజంగానే నాకు అది అందరితో పంచుకోవాలనిపించింది. అప్పటి నుండి నా ఈ అనుభూతిని 10 మందికి పంచాలనే తపన కలిగింది. తామంతటా తామే అడ్డుకుంటే తప్ప స్వేచ్ఛతో కూడిన పరిమితులు లేని ఈ పరమానంద స్థితి వాళ్ళకందకుండా ఎవరు ఆపలేరని చెప్పాలన్నదే నా లక్ష్యంగా మారింది. ఆ మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు చాముండి కొండ మీద నేను అనుభవించిన బ్రహ్మానంద స్థితి ఎవరికైనా సరే కష్ట సాధ్యమైనది కాదు, పగటి కళ అంతకన్నా కాదు. ఇందుకు సంసిద్ధులుగా ఉన్న వారికి నిత్య జీవన అనుభవం. ఇది ప్రతి మనిషికి జన్మ హక్కు అండి. నేను కోల్పోయిన వేళ గురించి నెక్స్ట్ వీడియోలో మనం బయట పడడానికి ఏకైక మార్గం అంతరంగంలోకి చూడడం అనే టాపిక్ గురించి తెలుసుకుందాము సద్గురు మాటల్లో. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ముందు మీకోసం అయితే మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.